ఇక స్టేషన్ బయట జేడీ నించొని విహారీ కేసు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే కేడీ "ఏంటి జేడీ ఏం ఆలోచిస్తున్నావు?" అని అడుగుతూ ఉంటే, "ఒకసారి ఎఫ్ఐఆర్ ఫైల్ ఇవ్వు" అని అడగడంతో ఇంకా ఫైల్ చూస్తూ ఉంటారు. అందులో జేడీ ఫోటోస్ అన్నీ చూస్తూ ఉంటుంది. చనిపోయిన డెడ్ బాడీ ఫోటోస్ అవి అన్నీ చూస్తూ ఉంటుంది. అప్పుడే జేడీ చాలా షాకింగ్‌గా "దొరికింది" అని అంటూ ఉంటే, "ఏంటి కేడీ ఏం దొరికింది?" అని ఆహ్, కేడీ అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఇందులో "ఈ ఫోటో చూడు" అని 2 ఫోటోలని చూపిస్తూ ఉంటుంది. ఒకటేమో డెడ్ బాడీ ఫోటో, ఇంకొకటి అంతకుముందు ఉన్న ఫోటో చూపిచ్చి, అందులో ఇతనికి రైట్ హ్యాండ్ మీద టాటూ ఉంది. కానీ ఈ డెడ్ బాడీలో మాత్రం ఎలాంటి టాటూ లేదు. నువ్వు గమనించావా? అని అంటూ ఉంటుంది. "అవును జేడీ కరెక్టే" అని కేడీ అంటాడు. అంటే అక్కడ ఆ డెడ్ బాడీ ఆటో డ్రైవర్‌ది కాదు. అంటే ఆటో డ్రైవర్ చనిపోయి ఉండడు అని జేడీ అంటుంది. "అవును. అలాగైతే ఆ సిరి కూడా చనిపోయి ఉండదేమో! ఎక్కడో ఒక చోట బ్రతికే ఉండుంటుంది. ఆ డెడ్ బాడీ కూడా సిరిది కాదేమో" అని అనుకుంటూ ఉంటారు. ఇంకా అలా ఆలోచిస్తూ మరి డీఎన్ఏ రిపోర్ట్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి అని అనుకుంటూ, సరే మనం ఇప్పుడు వెంటనే వెళ్లి పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్లి కలవాలి అని అనుకుంటూ, అక్కడ హాస్పిటల్‌కి వెళ్లి పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్‌తో అన్ని డీటెయిల్‌గా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఆ డెడ్ బాడీ గుర్తుపట్టలేని స్థితిలో ఉంది మేడం. ఆటో డ్రైవర్‌ది కూడా డీఎన్ఏ టెస్ట్ చేశాము. మ్యాచ్ అయింది అని రిపోర్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆటో డ్రైవర్ డీఎన్ఏ టెస్ట్ ఎవరితో చేశారు అంటే వాళ్ళ బాబుతో చేశాము అని డాక్టర్ చెప్తుంది. కానీ ఇప్పుడే ఒక ప్రాబ్లమ్ వచ్చింది మేడం అని డాక్టర్ అంటే, అవునా ఏంటది అని జేడీ అడుగుతుంది. ఈ డెడ్ బాడీ మా ఆయనది కాదు అని వాళ్ళ ఆవిడ చాలా గొడవ చేస్తుంది ఆటో డ్రైవర్ వాళ్ళ ఆవిడ అని ఆ డాక్టర్ చెప్పడంతో, అవునా వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నారా అని జేడీ అడుగుతుంది. అవును మేడం అక్కడ మార్చరీ దగ్గర ఉన్నారు అని చెప్పడంతో ఇంకా మార్చరీ రూమ్ దగ్గరికి జేడీ, కేడీ వస్తూ ఉంటారు. అప్పుడే అక్కడున్న వార్డ్ బాయ్స్‌తో ఆటో డ్రైవర్ వైఫ్ ఇది మా ఆయన శవం కాదు అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే జేడీ అక్కడికొచ్చి, "అమ్మా ఏమైంది?" అని అడుగుతూ ఉంటే, "చూడండమ్మా ఇది మా ఆయన డెడ్ బాడీ కాదు అంటే మీ ఆయనదే అని వీళ్ళు బలవంతంగా తీసుకెళ్ళమంటున్నారు" అని ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. "మీ ఆయనది కాదని మీరంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారమ్మా?" అని అడుగుతూ ఉంటే, "నా పేరు మంగా మేడం. మా ఆయన కుడి చేతి మీద మంగ అనే పచ్చబొట్టు ఉంటుంది. కానీ ఇక్కడ అదేదీ లేదు చూడండి" అని చెయ్యి తీసి చూపిస్తుంది. "ఇలా రండమ్మా" అని జేడీ, కేడీ ఆవిడని పక్కకు తీసుకొని వచ్చి, "మీరిప్పుడిక్కడ గొడవ చేయకండమ్మా. మీ ఆయన డెడ్ బాడీ కాదు అంటే ఆయన ఎక్కడో ఒక చోట బ్రతికే ఉండుంటారు" అని చెప్పడంతో, "అవునా మేడం నిజమా? నాకు మా ఆయన బ్రతికి ఉంటే అంతే చాలమ్మా. మీరు నన్నేం చేయమంటారో చెప్పండి" అనడంతో జేడీ, కేడీ చెప్తూ ఉంటారు. "ఇంకా ఇది మీరు సైలెంట్‌గా ఉండండి. ఇప్పుడు ఇలా ఏం గొడవ చేయకండి. మీ ఆయనని కనిపెట్టి సేఫ్‌గా తీసుకొచ్చే బాధ్యత మాది" అని జేడీ, కేడీ చెప్పేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత స్టేషన్‌లో మళ్ళీ సంధ్యతో మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ బోర్డ్ మీద రాసుకుంటూ ఆటో డ్రైవర్ డెడ్ బాడీ అది కాదు. కానీ ఆటో డ్రైవర్ ఎక్కడున్నాడో తెలియాలి. ఆటో డ్రైవర్‌ని కనిపెట్టాలి. ఓవరాల్‌గా ఈ కేసంతా శకుంతల చుట్టూ తిరుగుతుంది. కానీ ఎక్కడ ఎవరు శకుంతలని క్వెషన్ చేయట్లేదు. శకుంతలని అరెస్ట్ చేయడానికి కూడా లేకుండా విహారీని కార్నర్ చేశారు. అసలు దీని వెనకాల ఉండి విహారీని కార్నర్ చేసింది ఎవరయ్యుంటారు? శకుంతలకైతే అంత అవసరం లేదు. అంతో ఇంతో శకుంతల విహారీ వల్ల లాభపడింది కాబట్టి శకుంతల అలా చేసుండదు. దీని వెనకాల థర్డ్ పర్సన్ ఎవరో ఉండి విహారీని ఇలా ఇరికించడానికి చూస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే అంబిక, సుభాష్ ఇద్దరు ఒక ఇంటి దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక వ్యక్తికి మొహానికి మొత్తం ముసుగు వేసేసి తాళ్ళతో చైర్‌లో కూర్చోబెట్టి కట్టేసి ఉంటారు. "ప్లీజ్ నన్ను వదిలేయండి. ఎవరు మీరు? ఎవరు మీరు?" అని అంటూ ఉంటారు. అప్పుడే ఒక నలుగురు, ఐదుగురు రౌడీలుంటారు. "రండి మేడం గుడ్ మార్నింగ్ సార్" అంటూ సుభాష్ అంబికతో మాట్లాడుతూ ఉంటారు. "వీడిని ఇక్కడి నుంచి అస్సలు కదలనివ్వకండి. ఎవరు కూడా ఇక్కడికి రావద్దు" అని అంబిక, సుభాష్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. "మనం సేఫే కదా సుభాష్" అని అనుకుంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. "ఈ కేస్‌లో మన గురించి ఎక్కడ బయటికి రాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈ కేసు పోలీసులకి ఇక్కడి వరకు వచ్చారంటే అందులో శకుంతలని ఇరుక్కోవాలి లేదా విహారీ ఇరుక్కోవాలి. మనం మాత్రం ఈ కేసులో ఎక్కడ కూడా కనిపించకూడదు" అని అంబిక, సుభాష్ ఇద్దరూ మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ జేడీ, కేడీ, సంధ్య వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ మనం ఆ సిరి ఫోటో గాని అతను ఎలా ఉంటుందో తెలియకుండా మనం ఎంతవరకని చేస్తాం జేడీ అని కేడీ అంటూ ఉంటే, అవును సంధ్య ఆ సిరి ఫోటో కోసం ఏదైనా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కేడీ ఆ స్కెచ్ ఆర్టిస్ట్‌కి ఇప్పిస్తే సరిపోతుంది కదా! సిరి వాళ్ళ కొడుకున్నాడు కదా! అనడంతో, అవును సంధ్య నువ్వు ఆ ఏర్పాట్లు చెయ్యి అంటే నేను మా కానిస్టేబుల్‌కి చెప్పి ఆ స్కెచ్ ఆర్టిస్ట్‌ని రప్పిస్తాను అని సంధ్య చెప్తుంది. ఇంకా అలా తర్వాత ఒక ఇంటి దగ్గర సంధ్య, హరికృష్ణ కానిస్టేబుల్ వెయిట్ చేస్తూ ఉంటారు. స్కెచ్ ఆర్టిస్ట్ ఎక్కడ కానిస్టేబుల్ అని అడగడంతో
మేడం ఇప్పుడే కాల్ చేస్తాను అని పక్కకు వచ్చి ఈ విషయం వెంటనే శకుంతలకు చెప్పాలి అని అతను శకుంతలకి ఫోన్ చేసి ఆ స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపించి సిరి ఆనవాళ్ళు గీపిస్తున్నారు అని చెప్పడంతో అవునా నేను చూసుకుంటాను అని శకుంతల చెప్తుంది. ఆ తర్వాత వస్తున్నారంట మేడం అని చెప్పడంతో ఇంకా అప్పటికే అతను వచ్చేస్తూ ఉంటాడు. చెప్పండి మేడం ఏం చేయాలి అని అతను అడుగుతూ ఉంటే ఈ బాబు వాళ్ళ అమ్మ కనిపించట్లేదు, ఈ బాబు చెప్తున్నట్టుగా తన ఆర్ట్ గీయాలి అని చెప్పడంతో సరే మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా కానిస్టేబుల్ ఆ స్కెచ్ ఆర్టిస్ట్ని హరికృష్ణని ఒక రూమ్లోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ బోర్డు అంతా సెట్ చేసి ఉంటారు. ఇంకా బోర్డు మీద హరికృష్ణ చెప్తూ ఉంటే లక్ష్మి అన్న వాళ్ళు మొత్తం లక్ష్మి ఫేస్ గీస్తూ ఉంటాడు. సంధ్య మాత్రం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. మరి లక్ష్మి ఫోటో అతనైతే కరెక్ట్గా గీస్తున్నట్టు మనకి చూపిస్తున్నారు. ఇప్పుడు కానిస్టేబుల్ ఏమైనా చేస్తాడా, లేదు అంటే లక్ష్మి ఫోటోని సంధ్య చూస్తుందా, ఏం జరుగుతుంది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.